సినిమా. దీన్ని ఆర్ట్లా చూసేవాళ్ళు ఉన్నారు, ఎంటర్టైన్మెంట్లో చూసేవాళ్ళు ఉన్నారు. ఆర్టిస్టిక్ వ్యూలో చూసేవాళ్ళు స్లో ఫేస్తో ఎక్కువ హడావిడి చేసే సీన్స్ లేకున్నా అందులోని క్యారెక్టర్స్కి, డ్రామాకి అండ్ మోర్ ఓవర్ టెక్నికల్ ఆస్పెక్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎంటర్టైన్మెంట్లో చూసేవాళ్ళు ఫాస్ట్ అండ్ క్రిస్ప్ సీన్స్ని ఇష్టపడతారు. వీళ్ళకి డ్రామా, క్యారెక్టర్స్ ఆర్ట్స్ కన్నా హై మూమెంట్స్ అండ్ ఎంటర్టైనింగ్ సీన్స్ కావాలి. ఇదంతా చెప్పడానికి రీజన్ నా రివ్యూస్ అన్నీ ఇకపైన వీటిని బేస్ చేసుకొని ఉంటాయి. క్యాప్టెన్ మిల్లర్ ఈజ్ ఏ మిక్స్ ఆఫ్ గుడ్ ఆర్ట్ మూవీ విత్ యావరేజ్ ఎంటర్టైనింగ్ వైబ్స్. సో ఈ మూవీ నాకు బాగానే అనిపించింది. టికెట్ వర్తీ సీన్స్ ఉన్నాయి. ఆర్ట్ వ్యూలో జిగర్తా అంటా XXX అంత కాకపోయినా మోస్ట్లీ బాగుంది. ఫస్ట్ హాఫ్లో ధనుష్ క్యారెక్టర్ ఆర్ట్ బాగుంది, చాలా లాజికల్గా రాశారు. బట్ మిల్లర్ నుంచి క్యాపిటల్ మిల్లర్గా మారే సీన్ని ఇంకొంచెం టైం తీసుకొని బాగా ప్రజెంట్ చేసుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ ఆర్క్ అయి ఉండేది. బీజిఎం ఈజ్ గుడ్. కొన్ని సీన్స్లో చాలా ఫ్రెష్గా సీన్కి తగ్గట్టుగా అనిపించింది. చాలా క్యారెక్టర్స్ని మధ్యలో వదిలేశారు అన్న ఫీల్ వచ్చింది. సెకండ్ హాఫ్ కమర్షియల్ ఫార్మాట్కి మారటం మూవీ యూనిక్నెస్ని దెబ్బతీసింది. ప్రియాంక మోహన్ క్యారెక్టర్ బాగుంది. స్క్రీన్ టైం ఇంకొంచెం ఇచ్చుంటే ఇంకా బాగుంది అనిపించింది. తన క్యారెక్టర్ ఒక్కటే కాదు, ఇలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. లాస్ట్కి ఆ ఇంపాక్ట్ ఇవ్వలేకపోతుంది. ఫైనల్గా నేను ఇచ్చిన 100కి వీళ్ళు నాకు ఇచ్చిన కంటెంట్కి నేను 70% సాటిస్ఫై అయ్యాను. సో ఐఎమ్ గివింగ్ 70 మార్క్స్ టు దిస్ మూవీ. ఓవరాల్గా థియేటర్ కంపల్సరీ మూవీ ఏం కాదు, కానీ ఇట్స్ ఎ గుడ్ వాచ్. దట్స్ మై రివ్యూ గైస్. థ్యాంక్ యూ.